ఇంకోటిసారి ఇంకొకటి అందరూ అడిగే క్వశ్చనే, బట్ తప్పదు మా ఆడియన్స్ కోసం మేము కూడా అడగాలి. 84 ఇయర్స్ 85 ఇయర్స్ వచ్చేసినాయి, ఇంత హెల్దీగా హ్యాపీగా నవ్వుతా ఎలా ఉండగలుగుతున్నారు? మీ అలవాట్లు ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్. మా మదర్కి కానీ ఫాదర్కి కానీ షుగర్ కంప్లైంట్ అనే కానీ బీపీలు కానీ ఏమీ లేవు. ఓకే. మా ఫాదర్ 96 ఏళ్ళు బతికారు, మా మదర్ 100 ఇయర్స్ బతికారు. గ్రేట్. సో ఆ జీన్స్ అన్నీ నాకు వచ్చినాయి. తర్వాత సినిమాలో ఉంటున్నాం కాబట్టి క్రమశిక్షణ, ఓ పద్ధతి, అలవాట్లకు దూరంగా ఉండి చేయటం, అటన్నిటి మూలంగా ఇది చేసాం. తింటాం అయితే అన్నీ తింటాను కానీ వెరీ లిమిటెడ్. ఆ లిమిట్ దాటి తిన్నాను. ఓకే. చాలా జాగ్రత్తగా రోజు స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టే ముందు కింద వేయింగ్ మిషన్ ఉంటుంది, దాని మీద ఒక 2 నిమిషాలు నిలబడి వెయిట్ ఎంత నన్ను చూసుకుంటా, రోజు చూసుకుంటా. ఓకే. పెరుగుతుందా తగ్గుతుందా, స్టాండ్గా ఉందా లేదా అని. పెరుగుతుంది అనగానే ఇంకొంచెం వాకింగ్ ఎక్కువ పెంచడం, లేకపోతే ఫుడ్ కొంచెం తగ్గించడం, అట్లా అది కంట్రోల్ చేసుకుంటా వెళ్తారు. కాబట్టి అదర్ హ్యాబిట్స్ ఏమీ లేవు కాబట్టి ఇవాటికి కూడా హెల్తీగా ఉంటారు. కారణం అది. ఒక కాల్ ఆపరేషను, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అనేది కూడా కొన్ని యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా అట్లా అయినాయే కదా, తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు ఓకే సార్, అంత సెట్ అయింది కదా? అంతా పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఓకే. ఓకే. ఇంకొకటి సార్, మీరు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, 10th సన్మానం ఉంది. మీతో పాటు నటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ, కొంతమంది మన మధ్య లేరు. ఇది తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎందుకంటే కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, వీళ్ళంతా గొప్ప యాక్టర్స్, మీరు పోటీ పడి నటించారు. అదే ఒకరికొకరు కాంపిటీషన్. సోమన్ బాబు గారు చనిపోయారు, కృష్ణ గారు చనిపోయారు, కృష్ణరాజు గారు చనిపోయారు, సత్యనారాయణ గారు ఎంతో చాలా మంది చనిపోయారు, నాగేశ్వరరావు, రామారావు. తప్పదు ఇక ఏదైనా, అంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పలానా రోజు చచ్చిపోతాడనేది రాసి ఉంటుంది. అవును. అది వచ్చిన రోజులు అందరూ అయిపోవాల్సిందే. కాకపోతే ఎంతకాలం బతికామని కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా బతికామనేది ముఖ్యం అనేది నా ఇది. అందుకని దాని గురించి ఆరోగ్య నియమ పద్ధతులన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాయి. అదిగాక ఇది లేదు అది లేదు అని ఉన్నదాంతో సంతృప్తి పట్టే నా అలవాటు. మీకు ఏమన్నా డీమ్డ్ క్యారెక్టర్ ఉందా, లేదా చేద్దాం అనుకున్న క్యారెక్టర్ చేయలేకపోయారా అని అడుగుతూ ఉంటారు. అవును. నేను అలాంటివి ఏం పెట్టుకోండి, వచ్చిన దాన్ని మనం ఎంత బాగా న్యాయం చేయగలం అని చూడటమే తప్ప నాకు అది రాలేదు ఇది రాలేదు. ఇప్పుడు వరకు నేను జ్యువెల్ రోల్ కూడా చేయలే. అయ్యో నాకు జ్యువెల్ రాలేదే అని కూడా అనుకోలేదు. నాకు వచ్చినట్లని పర్ఫెక్ట్గా చేయటం చేసుకున్నారు అనుకున్నంత వరకు. ఓకే. ఇంకొక డౌట్ అండి, కొత్తగా వచ్చే దర్శకులు ఒక కథ రాసుకున్నప్పుడు, ఒక క్యారెక్టర్ రాసుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మురళీమోహన్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్ మన సినిమాలు పెట్టుకుంటే ఎంత అడుగుతారో ఏంటో, లేకపోతే ఆయన అప్రోచ్ అవ్వగలమా లేదా, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఫర్దర్గా మిమ్మల్ని, మీ గురించి క్యారెక్టర్ రాసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నానండి, చాలామందికి అట్లాంటి అపోహలు ఉన్నమాట వాస్తవం. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు, మనం ఈ క్యారెక్టర్కి అడగటం బాగోదు అని ఎవరు రాలా. అందులో 10 ఇయర్స్ నేను పాలిటికల్లోకి వెళ్ళిన తర్వాత ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలని ఇది. సినిమాలు పెట్టుకుని అటు పక్కన రాజకీయం అంటే దీనికి న్యాయం చేయడం, దానికి అని చెప్పి ఆ 10 ఏళ్ళు దీని దగ్గరికి రాలా. అక్కడి నుంచి కాదనుకొని మనం వచ్చినా కూడా నా బండి రైలు ట్రాక్ తప్పిపోయింది. వాళ్ళు మళ్ళీ ట్రాక్ ఎక్కించి మళ్ళీ దైన్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా. అందుకని నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆకర్షణ వరకు, జీవితంలో ఆకర్షణ వరకు నటిస్తూనే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన గురువు లాంటి ఆయన అలాగే అదే ప్రూవ్ చేసుకున్నాడు. చనిపోయే రోజుకి ఆఖరి రోజు కూడా ఆఖరిలో మనం అనే సినిమా, బ్యానర్ మీద సినిమా తీసి ఫ్యామిలీలో ఉన్న అందరూ హీరోలు కూడా దాంట్లో చేసి ఆఖరి నిమిషంలో కూర్చోబడి క్యాన్సర్ ఎక్కువ రోజులు బతకడం నా క్యారెక్టర్ ముందు షూట్ చేసేయని నాగార్జున చెప్తే, నాగార్జున ఆయన సీన్లన్నీ ముందు తీసేసి, తర్వాత నా వాయిస్ నేను చనిపోయిన తర్వాత ఎవరైనా డబ్బింగ్ చెప్తే నాకు నప్పదు, నాది ప్రత్యేకమైన వాయిస్ నేనే చెప్తాను అంటే హాస్పిటల్ రూమ్లో రికార్డింగ్ అన్నీ కూడా తీసుకుని డబ్బింగ్ చేయించాడు నాగార్జున గారు. అట్లా ఆఖరి నిమిషం దాకా కూడా ఆయన అనుకున్న దాన్ని కూడా సాధించి చనిపోయిపోయారు. అవకాశం ఉంటే దేవుని ప్రార్థిస్తా నేను కూడా ఆఖరి రోజు దాకా ఉండి నటిస్తూనే వెళ్ళిపోవాలి.